ఇంకా కొంచెం మనీష్ గారి హ్యూమర్ యాంగిల్లో చెప్పాలంటే డీటెయిల్గా చెప్పాలంటే ఒక బస్సు పోతుందండి, మంచి క్రికెట్ ఆడడానికి ఒక బస్సు వెళ్తుంది, 12 మంది కూర్చున్నారు అందరూ క్రికెటర్స్. నేను సరదాగా రోడ్డు మీద వెళ్తున్నాను. మోహన్ గారు కోచ్, ఆ ప్లేయర్స్ మోహన్ గారు పిలిచేసి ఒక మంచి బ్యాట్స్మెన్ కావాలి మాకు, ఎక్కుతారంటే నాకు బ్యాటింగ్ మామూలుగా వచ్చింది, బట్ మీరు చెప్పింది నేను చేస్తానని చెప్పాను. వచ్చేయండి బస్సు ఎక్కిన తర్వాత క్యాప్టెన్ ఎవరు అన్నారు, రవితేజ క్యాప్టెన్ అని చెప్పాడు. వైస్ క్యాప్టెన్ అంటే అనన్య నాగల్ అన్నారు. ఓకే అండి, డెఫినెట్లీ హ్యాపీగా క్రికెట్కి వెళ్ళిపోదాం అన్నారు. ఇంకా అద్భుతంగా ప్లాన్ చేశాడు. అసలు ఇంకా ఆ బస్సు నుంచి మొదలుపెట్టి ఆ టీం మొత్తం మన వెన్నపూస రమణారెడ్డి గారి టీం చాలా బాగా అకామిడేషన్ కానీ ఎవ్రీథింగ్ కానీ చాలా బాగా చూసుకున్నారు. బ్యాటింగ్ చేసాం, మీరు విరాట్ కోహ్లీ అంటారు. అది తెలిసిన తర్వాత బ్యాటింగే చేసాం కష్టపడి. కోచ్ గారు చాలా ట్రైన్ చేశారు, మంచి బ్యాట్ చేసాము. ఇప్పుడు మా ఫ్రైడేకి వాళ్ళు బ్యాటింగ్ చేయాలి, సో బట్ చూడాలి మరి ఎవరు గెలుస్తామో. ఆ గ్యాప్లో అనీష్ గారు అడిగారు, మీరు క్యాప్టెన్ అని చెప్పి నేను బస్ ఎక్కానండి అన్నాడు. మీరు క్యాప్టెన్ కాదండి బాబు, రవితేజ గారు క్యాప్టెన్ సార్, నాకు సంబంధం లేదు సార్, నాకు బ్యాటింగ్ ఎవరికండి సార్, మీ క్యాప్టెన్ మీరే మొత్తం ఫీల్డ్ సెట్ చేశారు, నాకు సంబంధం లేదు బాబు, నేను ఓన్లీ బ్యాటింగ్ సార్ అని చెప్తే అట్లా జరిగింది ఓవరాల్గా. ఓకే, ఇది కొంచెం అర్థం అవనట్టుగా ఇది ఒక కొత్త, ఇది క్రికెట్ కాదు, ఇది సినిమాకి రిలేటెడ్. లగాన్ లాగా. ఓకే, సో ఎవ్రీవన్ అందరూ మెయిన్ ప్లేయర్స్ అన్నమాట మూవీలో. ఓకే, సో గ్రేట్. నాకైతే ఓపెన్ చెప్పంటే నాకు ఫస్ట్ ఆల్ ఈ మూవీలో చాలా కష్టమైంది అనిపించింది యాక్సెంట్ అండి. శ్రీకాకుళం యాక్సెంట్ ఫస్ట్ చెప్పినప్పుడు నా ట్రాక్ చెప్పారు. ఈ ట్రాక్ అంటే నేను కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, కామెడీతో పాటు ఒక చిన్న మన మధ్యలో ఎక్స్ట్రీమ్ కామెడీ కాదండి, ఒక సటిల్ కామెడీ అండ్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంటుందంటే అందరికీ ఓకే. శ్రీకాకుళం యాక్సెంట్ అనేసరికి నాకు అర్థం కాలేదు, ఏమన్నా శ్రీకాకుళం యాక్సెంట్ నా వల్ల కాదు, మీరు ఏదైనా తెలంగాణ టైప్లో వెళ్దాం సార్, ఇంకా నేను కూడా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు డూయింగ్ ఇట్ అంటే లేదండి. ఆయన ఫస్ట్ నుంచి పట్టుబట్టాడు, సార్ ఇది ప్రాపర్ శ్రీకాకుళం యాక్సెంట్లోనే వెళ్ళాలి, అది కూడా అథెంటిక్ అనమాట, ఎక్స్ట్రీమ్లీ డీప్. ఓకే, సో అందుకే ఈ సినిమాలో అయితే నాకు ఐ హ్యాడ్ నో ఛాన్స్ టు ఈవెన్ ఇంప్రూవైజ్, బికాస్ అది అర్థం చేసుకోవడానికి మాకు టైం పెట్టింది. ఓకే, సో వాట్ ఎవర్ ఈ మూవీలో ఏది మీకు అన్నా సరే ఎవ్రీథింగ్ మాత్రం ఇంక్లూడింగ్ యాక్సెంటే కానీ నేను చెప్పే పంచ్ డైలాగ్ టైం పట్టిందా మీకు అది యాక్సెంట్కి? అంటే డైరెక్ట్ ఫాలో అయిపోయాను పాపం. ఆయన ఈవెన్ డబ్బింగ్లో కూడా ఆయన చెప్పేవారు, నేను ఇంకా ఆయన చెప్పాను సార్ నాకు సంబంధం లేదు, మీరు ఫస్ట్ నాకు డబ్బింగ్ చెప్పేయండి, చెప్పిన తర్వాత నేను మీరు విని చెప్తాను, ఎందుకంటే ఇంపాసిబుల్ అది పట్టుకోవడం. చాలా ఫాస్ట్గా ఉంటుంది, లైక్ మలయాళం లాగా ఉంటుంది అది. సెట్లో కూడా డైలాగ్ సార్ నాకు, ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి డైలాగ్ మీనింగ్ తెలిసింది కదా, మరీ డీప్ శ్రీకాకుళం అనమాట. యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది కానీ మనకు కొన్ని అర్థం కాదు, చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఏమో అది గ్రేట్ ఈయనకి, ఎందుకంటే నేను ఏం సంబంధం లేదు, ఆయన హెడ్ ఫోన్స్లో మాట్లాడుతున్నాడు, నేను డబ్బింగ్ చెప్పేసాను. ఇంకా సెట్లో కొంచెం అటు ఇటు అయినా సరే మేనేజ్ చేసేవాడు, డబ్బింగ్లో మేనేజ్ చేస్తామని చెప్పేవాడు. సో ఫుల్ క్రెడిట్ గోస్ టు మోహన్ గారు ఓన్లీ కంప్లీట్లీ. ఒకవేళ శ్రీకాకుళం యాక్సెంట్ అందరికి చెప్తున్నా, ఒకవేళ యాక్సెంట్ కనుక నేను తప్పుగా మాట్లాడినా ఏదైనా సరే అది క్రెడిట్ నాకు, బాగా చెప్పుకుంటే కనుక మొత్తం క్రెడిట్ ఆయనకి, బికాస్ నాకు చాలా కష్టమైంది టు బి ఆనెస్ట్. బాగా చెప్పారు. యాక్చువల్గా ఇందులో ఒక చిన్న విచిత్రం ఏంటంటే, ఏదైతే హీరో క్యారెక్టర్ ఆడుకున్నావు రవితేజ ఆ ఏరియా నుంచి వచ్చిన ఈయన తప్ప, అందులో అనన్య తెలంగాణ, ఇంకా మీరు తననైతే సార్ లోకల్ ఇట్లా అందరూ ఎవరు, నేను శ్రీకాకుళం కాదు. సో ఇక రవితేజ గారు ఒక్కరే. మరి మీరు కూడా నేర్చుకున్నారు శ్రీకాకుళం? ఆయన ఎలా కష్టపడ్డారో, మా అసిస్టెంట్ డైరెక్టర్లు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మేమందరం ఆఫీస్లో ఒక 3 months నుంచి శ్రీకాకుళం యూట్యూబ్ పెట్టుకుని అవే మాట్లాడుతూ ఉంటున్నాం ఆఫీస్లో. అదే ఇప్పుడు రవి లేదండి, మన అసోసియేట్ డైరెక్టర్ అరుణ్ జగన్ వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మేము వాయితో సహా అందరినీ శ్రీకాకుళం మేము మాట్లాడుతూ ఉంటున్నాం ఆఫీస్లో. నరేషన్ ఇచ్చేటప్పుడు కూడా చాలా అప్పుడు శ్రీకాకుళం స్లాంగ్ వచ్చేస్తావా ఇవన్నీ అలా ఉంటుంది, ఏంటి వస్తావా అనేదానికి అవన్నీ ఏం మాట్లాడుతున్నారు. ఈయన గోదావరి జిల్లా అన్నారు, శ్రీకాకుళం ఎంత బాగా మాట్లాడుతున్నారు ఏంటి అనుకున్నాను. అప్పుడు చెప్పారు మీరు శ్రీకాకుళం తాలూకా అండి, ఎవరైనా ఉన్నారా చంటబ్బాయి తాలూకాలో? మాది పెట్టాపురం తాలూకా. కానీ నాకు సంబంధం లేదు ఏ యాక్సెంట్ ఉన్నా సరే, నేను చెప్పింది చెప్తాను అనీష్ గారు, నేను చెప్పింది వేదం. ఏంటంటే శ్రీకాకుళాన్ని మీ వైపు తిప్పుకున్నారు? లేదండి, నాది
అంటే కొంచెం అంటే ఛాలెంజింగ్ అనుకోవాలి, అది మీరు సినిమాలో చూడండి. నేను నిజంగా చెప్పాలంటే అనీష్ గారు కూడా డైలాగ్ అలానే ఉండేది చూసినప్పుడు. అనీష్ గారే చెప్పారంటే ఇంక నేను ఫిక్స్ అయిపోయా. అనీష్ గారు చెప్పేసి వద్దాం అంటే అనీష్ గారు ఏమనేవారు కాదు, ఎందుకంటే ఆయన అంటే బాగా భయము రెస్పెక్ట్ తెలియదు. నేనకి వచ్చి సార్ అది యాక్సెంట్ రావట్లేదు, నేను అప్పటికి చేసే మధ్యలో నాకు రావట్లేదు అని చెప్పి నేను ఇంగ్లీష్ వర్డ్స్ యాడ్ చేసే మధ్యలో. అనీష్ గారికి వచ్చేసి అంటే మీరు మరీ అంత ఇంగ్లీష్ మాట్లాడకూడదు యాక్సెంట్ అంటాడు ఇద్దరు. ఇంగ్లీష్లో పాటు బూతులు మాట్లాడేవారు. బట్ ఈయన కష్టపడ్డాడండి సినిమా షూట్లో మాత్రం ట్రూ ఎక్స్ట్రీమ్లీ, ఇంకా టోటల్ ఒక రకంగా ఎక్స్ట్రీమ్లీ రెస్పాన్సిబుల్ ఆయన్నే. ఏ క్రెడిట్ తీసుకోలేదు ఫ్రాంక్ చెప్పాలంటే, ఎందుకంటే మీకు నిజంగా నా రోల్ నచ్చినా సరే ఎవ్రీథింగ్ రిటర్న్ వైజ్ అయితే సూపర్ అండి, కానీ ఈ ఉచ్చారణ అంటారు కదా అది మాత్రం చాలా కష్టం అయిపోయింది. అది మాత్రం ఫుల్ పాపం. కానీ ఆ ఫ్రీడమ్ ఇచ్చిన నా ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు నిజంగా అంటే చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాను, అంత జెన్యూన్గా మాటకు గౌరవించి అందరినీ బాగా చూసుకోవడం. ఆయన చాలా కామండి, కనిపిస్తూ ఆయన వెన్నపూసనేనా? ఆయన నిజంగా వెన్నపూస. ఎందుకంటే ఆయన ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఇంపాసిబుల్ అండి స్కై డైవింగ్ నేను అసలు వెళ్ళను, నాకు భయం అండి, నాకు హార్ట్ అటాక్ వస్తుందని వెన్నపూస గారు ఒక 5 minutes ముందు మాట్లాడి ఏమండి నా మాట వినండి మీరు, నాకు వస్తుంది మీరు వినండి, నేను ఏం చెప్తున్నాను అంటున్నాం, మీరు స్కై డైవింగ్ అలా ఉంటుంది. ఆయన నిజంగా నాకు నేను ఆయన ఫోన్ ఎత్తుంది తెలుసా, ఎందుకంటే ఫోన్లో ఎత్తుంది నాకు భయం వేస్తుంది, ఎందుకంటే ఆయన చాలా స్వీట్ పర్సన్, ఎక్స్ట్రీమ్లీ స్వీట్ అంటే మనకు నిజంగా ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది ఆయనతో మాట్లాడుతుంటే. ఇప్పుడు అంతెందుకు యాంకరింగ్ నేను షోస్ చేస్తాను, మీ షోస్ అన్ని చూసామంటూనే మళ్ళీ నాకు చెప్తూ ఉంటారు అనమాట. ఆయన చెప్పే విధానంలో అయ్యో ఈయన అసలు నిజంగా ఈయన కోసం ఎలా అయినా ఇంటర్వ్యూ మనం ఇప్పటివరకు చేసేదానికంటే మనం ఇంకా హైజాక్లో కిడ్నాప్ ఆయన నెగోషియేటర్కి వెళ్తే అందరు కలిసిపోయి రేలంగి మావలు అయిపోతారు. యాక్చువల్లీ కరెక్ట్ రేలంగి మావే. బట్ రవి ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి కాబట్టి మీరు ఉత్తరాంధ్ర వైపుకి వెళ్ళారా? ఇది హీరో అక్కడ నుంచి కెప్టెన్ అక్కడ నుంచి కాబట్టి కెప్టెన్ ఆయన చాలా బాగుంటాడు అనుకున్న కథకి ఈయనైతే కరెక్ట్గా ఉంటాడు. ఈయన పక్కన అనన్య, ఫస్ట్ అనన్యకి చెప్పామన్నమాట తనన్నీ ఇమీడియట్లీ చాలా బాగా ఫీల్ అయ్యి, తర్వాత పక్కన పేరుగా కావాలి మనకి వీళ్ళిద్దరూ మెయిన్ జంట అనమాట. దాంట్లో ఈ సపోర్టింగ్ కావాల్సినప్పుడు కిషోర్ గారు, అనీష్ గారు, సియా వీళ్ళందరూ అంటే కరెక్ట్గా అంటే వెబ్జిఆర్లో 7 రంగుల్లో ఎట్లా ఉంటాయో మనకి అన్ని క్యారెక్టర్స్ అట్లా ఉంటాయి. అందులో కొంచెం బాగా మనకు కనిపించే కలరు కిషోర్ గారు, అందుకే ఆయన్ని బాగా చేసి మోసం చేసి ఆయన పాలిట ఆయన ఎంత ఉండే బస్ ఎక్కించి నాకు ఫీలింగ్ సెట్ చేయడం రాదండి బాబు, బ్యాటింగ్ వేసారు వచ్చేయండి నిజంగా చెప్పాలంటే ఈయనకు ఒక వెన్నపూస, ఆయన కాచి నెమ్మది ఆయనకే తెలియదు, ఆయన నెయ్యం చేసాం అన్న విషయం ఆయనకి తెలియదు. నాకు అప్పటికి మ్యాచ్ జరుగుతుంటే అనేజిగా చెప్తున్నారు ఫీల్డింగ్ బాగా స్పెండ్ చేసేవా, నేను ఫీల్డింగ్ నేను బ్యాట్స్మెన్ సార్ ఊరుకోని సార్ మీరు క్యాప్టెన్ తెలుసు అంటాడు అతను. నేను బేసిక్లీ కామెంటేటర్ అండి, క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు నేను కామెంటేటర్ అనమాట. మీకేం చెప్పారు? మిమ్మల్ని కూడా కెప్టెన్ అన్నారా? లేదు, నేను 12th మ్యాన్ యాక్చువల్లీ 12th మ్యాన్ నుంచి కామెంటేటర్గా గ్రాడ్యుయేట్ అయ్యాను అనమాట. ఫస్ట్ మిమ్మల్ని బస్సు ఎలా ఎక్కించారు అని అదే మోహన్ గారికి ఒక ఆయన మామూలుగా టికెట్ ఇచ్చేసాం, ఆయన టికెట్ ఇచ్చేసాం ఎక్కేశారు. తర్వాత ఏంటంటే ఆయన జీవితంలో ఎప్పుడు ఊహించిన స్లాంగ్, ఊహించిన క్యారెక్టర్ ఇలాంటిది నేను చేస్తానా అని కూడా ఆయన అనుకోలే. ఎందుకంటే మా యూగర్ స్కూల్లో ఎక్కువ కనిపిస్తుంది ఇలాంటి క్యారెక్టర్లు. ఆయన పలికే విధానం కానీ లేదా ఆయన టైమింగ్లో కామెడీ చేయడం కానీ సూపర్ కూల్ పర్సన్ అండి ఆన్ సెట్. అంటే ఆయన పాపం ఇప్పుడు తెలియదు కానీ ముందైతే నాకు అనీష్ గారు కళ్ళు మూసుకొని అనీష్ గారు అనుకున్నాక ఒక మూలకు కూర్చొని ఒక కోక్ బాటిల్ క్యాన్ తాగుతూ కనబడుతుంది నాకు ఆయన మైండ్లో అలా ఉంటారు. ఫస్ట్ టైం టెన్షన్గా అసలు ఆ పేపర్ తీసుకురంటారా, అది ఏంట్రా ఇది ఇప్పుడు ఇది ఫుల్ నాదేనా మొత్తం వెళ్ళాలా అలా ఉంది నేను సార్ మిమ్మల్ని ఎలా చూసాను. వీళ్ళందరూ కూల్గా ఉండే వాళ్ళని కాస్త అలా తయారు చేశారనమాట. సార్ చెప్పారు 30 పేజీలు 40 పేజీలు ఇచ్చానండి సినిమాతో. అంటే ఈయన కొన్ని చేయాల్సిన రివ్యూలు చేయాల్సిన ఉంటాయి కదండి, సినిమాకి అని ఉంటుంది కదా. ఆయన ఆ రోజు హెల్త్ కూడా బాగుంది.
కేవలం ఒక డైరెక్టర్కి గౌరవించి అంటే ఏదైనా చాలా విషయం ఆయన చాలా షూటింగ్లో ఉండి మాకు గౌరవించి వెన్నపూస గారికి భయపడి కాదు వెన్నపూస గారికి మీరు కరిగి వెన్నపూసని కాసేపు కారపూస అనుకుని అలా కూడా ఉంది